ఓం శుక్లాంబరధరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవో సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరః వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానమవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా భక్తులు నిర్వహణ చేసుకుంటూ చక్కటి వైశాఖ మాసం ప్రారంభం. మనకి మాధవ మాసంగా పిలువబడిన మాసాల్లో వైశాఖ మాసం, మాఘమాసం చాలా విశేషమైనవి. అటువంటి వైశాఖ మాసం చక్కగా ఈరోజు శనివారం ప్రారంభం కావడం, శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనటువంటి మాసంలో చక్కగా శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమాన్ని చక్కగా సాయం సంధ్య వేళ మరి మన శ్రీహరి గారి గృహంలో చక్కగా సంవత్సర కాలవింది సౌందర్యలహరి కార్యక్రమాన్ని చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ సంవత్సరం తర్వాత శ్రీమద్ రామాయణాన్ని వైశాఖ మాస ప్రారంభంలో మళ్ళీ వీరి గృహంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. శ్రీమద్ రామాయణంలో చక్కగా గత వారం శరభంగ మహర్షి యొక్క సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమాలకు స్వామివారు వెళ్ళడము, వారి యొక్క తపశ్శక్తిని అంతా శ్రీరామచంద్రమూర్తి వారికి ఆ దండకారణ్య ప్రాంతంలో ఆ ఋషులు ధారపోయడం, అక్కడి నుంచి బయలుదేరి వారు ప్రయాణం సాగిస్తూ ఉండగా మార్గమధ్యంలో సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తి వారికి అక్కర్లేని వైరాలు ఎందుకని చెప్పి కొన్ని హితవాక్యాలు, అంటే విశేషమైన ప్రేమ చేత, అదేదో రాముడిలో దోషాన్నించే ప్రయత్నం కాదు, ఒక భార్యగా తన భర్తకి ఎటువంటి ఆపద వస్తుందో అటువంటి ఆపద తన భర్తకు రాకుండా ఉండడం కోసం ఆమెవో కొన్ని హితకరమైన వచనాలు చెప్పడము. దానికి శ్రీరామచంద్రమూర్తి వారు ఎవరికైనా ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి ఏ విధంగా కట్టుబడి ఉండాలి, ప్రభువైనటువంటి వాడికి ఎటువంటి కర్తవ్యాలు ఉంటాయి, ఆ ప్రభువు ఆ కర్తవ్యాన్ని తప్పించుకోకుండా ఎలా ఉండాలని చెబుతూ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సూర్యవంశస్థుడైనటువంటి నాకు అయోధ్యలో ఉన్న అరణ్యంలో ఉన్న సాధుజనుల రక్షణ ప్రథమ కర్తవ్యం కనుక సాధువులైనటువంటి మహర్షులందరూ యజ్ఞయాగాది కృతులు తపస్సులు చేస్తూ ఉండగా వారిని చెనికేటువంటి రాక్షస సంహారం చేసే విషయంలో అవసరమైతే సీత నిన్ను లక్ష్మణును కూడా విడిచిపెడతాను తప్ప ఇచ్చిన మాట తప్పను అని చెప్పి స్వామివారు కూడా ప్రేమపూర్వకంగానే హెచ్చరిస్తున్నట్టుగా సీతమ్మ వారికి చెప్పేటువంటి ఘట్టాలు గత వారం మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి వారి ప్రయాణం సాగుతోంది. దండకారణ్యంలో ముందుగా శ్రీరామచంద్రమూర్తి వారు, వెనక సీతమ్మ వారు, ఆ వెనక లక్ష్మణస్వామి ప్రయాణం అవుతున్నారట. అగ్రత ప్రయో రామ సీతా మధ్యే సుమధ్యమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణోను జగాన్మహ తాపస్యమౌనో వివిధాన్ శైలా ప్రస్థాన్ వనాని చ నదీత్య వివిధారమ్య జగతు సీతయా సహ. సీతాలక్ష్మణులతో కలిసి శ్రీరామచంద్రమూర్తి వారి దండకారణ్య ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఎన్నో నదీ తీరాల్ని, సలయేళల్ని దర్శనం చేస్తూ ఆ నదులలో ఉండేటువంటి బెగ్గురు పక్షులు, చక్రవాహాలు, పద్మాలతో కలువలతో ఉన్నటువంటి జలపక్షులతో కూడినటువంటి సరస్సుల్ని, మార్గ మధ్యలో చిన్న చిన్న చక్కటి వనాలని ఇవన్నీ చూసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఆయన వెనకాల ఋషిగణాలన్నీ ప్రయాణం వెళ్తూ ఉన్నారు. తేగత్వా దూరమధ్యానాం లంభమానే దివాకరే దదృశ సహితారమ్యం తటాకం యోజనాయతం. వారు ప్రయాణం చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి సూర్యాస్తమ సమయం అయింది. సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ ప్రతి ఒక్కరికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. రామాయణం ప్రారంభం దగ్గర నుంచి రామచంద్రమూర్తి వారు, లక్ష్మణుడు, సీతాదేవి ప్రతి చోట చూపిస్తున్నారు. ఉదయంలో ప్రాతః సంధ్యావందనం చేయడం, దేవతార్చన చేయడం, సాయం సంధ్యావందనం దేవతార్చన చేయడం. ఇది మానకూడదు. ఎక్కడున్నా నా సుఖంగా ఉన్నప్పుడు చేస్తానని, మా ఇంట్లో ఉంటే హాయిగా చేస్తాను, బయటకు వచ్చినప్పుడు చేయని చెప్పేటువంటి అధికారం ఎవరికీ లేదన్నమాట. అది స్వామి చేసి చూపిస్తున్నారు. సంధ్యా సమయం అయ్యింది. వారు చక్కగా ఒక నదీ తీరాన్ని ఆగారు. అక్కడ సాయం సంధ్యోపాసన చేశారు.
అక్కడ చక్కటి నల్ల కలువలు, ఆ సరస్సులందు ఏనుగులు గుంపులుగా ఉన్నాయి. బెగ్గురు పక్షులు కనిపిస్తున్న రాజహంసలు, కలహంసలు కూడా చక్కగా ఆ నదీ తీరంలో ఉన్నాయట. తత కౌతూహలద్రామో లక్ష్మణస్య మహాబల మునిం ధర్మభృతం నామ పృష్టం సమచక్రమే ప్రసన్న సలలే రమ్యే తస్మిన్ సరస శస్త్రువే గీతవాదిత్రిఘోష నతు కచ్చన్ దృశ్యతే. ఆ ప్రాంతంలోనే ఇంకొక సరస్సును చూశారు. విచిత్రంగా ఏమిటయ్యా అంటే ఆ సరస్సు లోంచి వారికి కొన్ని గీతాలు, అంటే ఎవరో పాటలు పాడుతున్నారు, అటువంటి చక్కటి గీతాలు, మృదంగ వాయిద్యాలు, వేణునాదాలు, ఈ ధ్వనులు వినపడ్డాయట. ఇది విన్నారు. తత కౌతూహలద్రామో లక్ష్మణస్య మహాబల. రామచంద్రమూర్తి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. సరస్సు నుండి చక్కటి గీతాలు రావడం, వాయిద్య ఘోషలు, వేణునాదం, మృదంగనాదం వంటి వినపడడం చాలా ఆశ్చర్యం వేసింది. ఇదమజ్జత్పదం శ్రుత్వా సర్వేషాంచ మనో మహామునే కౌతూహలం మహజ్ఞాతం కిమదం సాధుకచ్చసి. అందులో ఆ ఋషుల్లో బాగా పెద్దవాడైనటువంటి ధర్మభృతుడైన మహర్షి గారిని రామచంద్రమూర్తి వారు అడుగుతున్నారట. వ్యక్తవ్యం యది చేద్వప్ర నాతి గుహ్యమసి ప్రభో. మహాప్రభో, మహర్షి, ఇక్కడ ఉన్నవారిలో బాగా పెద్దవారు, మీకు నమస్కరించి అడుగుతున్నాను, ఈ సరస్సు నుంచి ఈ అద్భుతమైనటువంటి ఈ వేణునాదం, ఈ చక్కటి సంగీతం, ఇవి ఏ విధంగా వినిపిస్తున్నది, కారణం ఏమిటి, ఈ నదిలోంచి రావడం ఏమిటి, సరస్సు నుంచి ఎందుకు వస్తున్నాయి ఇవి? స్వామి ఎంత చక్కగా అడిగారు. నాతి గుహ్యమపి ప్రభో. అది చెప్పకూడనిది కానిదైతే తప్పక మాకు తెలియజేయగలరు. లోకంలో కొన్ని చేసే క్రియలు ఉంటాయి, చెయ్యకూడనివి కొన్ని ఉంటాయి, కొన్ని తెలుసుకునేవి ఉంటాయి, తెలుసుకోలేనివి కూడా ఉంటాయి. కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మనకు అనవసరం. ఇప్పుడు నీకు అనవసరం రావని నేను అన్నారు కొన్ని విడిచిపెట్టి వచ్చేయాలి అక్కడి నుంచి. ఏమంటే నాకెందుకు అనవసరం, నేను తెలుసుకుంటూ వచ్చే నష్టం ఏమిటి అంటే, అప్పుడు మనకున్నటువంటి స్థాయిని, అప్పుడు మన యొక్క ప్రవర్తనని బట్టి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, కొన్ని విషయాలు ఆ సందర్భంలో అనవసరం. విద్యార్థిగా ఉన్నప్పుడు వ్యాపార సంబంధ విషయాలు తెలుసుకోవాలనుకోవడం, విద్యార్థిగా ఉండి ఇతరత్ర ఆలోచనలు చేయడం వాడికి ఆ వయసుగా అనవసరం. ఇప్పుడు నీకు వ్యాపారం ఎందుకురా, నోరు మూసిందే పని చదువుకో అని చెప్పాలి పెద్దవారు. ఇప్పుడు నాకెందుకు అవసరం అన్నారంటే గురువుగారు, నాకు అవసరం, నేను తెలుసుకుంటాను. నువ్వు విద్యార్థి లభతే విద్య, అర్ధార్థి లభతే అర్థం. విద్యార్థిగా ఉంటే సంపాదన చేయాలనుకున్నటువంటి వాడు, వివాహం అయిన తర్వాత విద్యార్థిగా మరి స్కూల్కి వెళ్ళి చదువుకుంటా అన్నటువంటి వాడు, వీరిద్దరూ వ్యర్థులని చెప్పింది శాస్త్రం. వాడు ఎందుకు పనికిమాలిన వారని అర్థం. కనుక ఏ వయస్సు నందు ఏ సందర్భాల్లో నీ స్థాయిని అనుసరించి ఏది తెలుసుకోవాలో అది ఆ సందర్భంలో తెలుసుకోవడం వివేక యొక్క లక్షణం. అప్పటికి ఆ విషయం తెలుసుకోలేకపోవడం అవివేక యొక్క లక్షణం. అటువంటి సంఘటనలు, సందర్భాలు చాలా ఉంటాయి లోకంలో. కాబట్టి రామచంద్రమూర్తి వారు అక్కడేవో నదిలో వాయిద్యాలు వస్తున్నాయి, సంగీతం, పాటలు వినిపిస్తున్నాయి. ఆ ధర్మభృతుని మహర్షిని, పెద్దవారిని పిలిచి అడిగారు, ఇవి ఎందుకు వస్తున్నాయి ఇలాగా? ఇది గుహ్యం కాదు కదా, చెప్పకూడని విషయం కాదు కదా, ఇది మాలాంటి వారికి తెలుసుకోదగినదేనా ప్రభు? ఒకవేళ మేము తెలుసుకోదగినదైతే తప్పక తెలియజేయగలరు. ఎందుకు మాకు ఆశ్చర్యం కలుగుతుంది అది చూస్తుంటే. నదిలోంచి సంగీతాలు, వాయిద్యాలు రావడం ఏమిటి? కాబట్టి ఇది స్వామి నాతి గుహ్యమవి ప్రభో, ఇది గుహ్యం కాదు కదా, రహస్యం కాదు కదా, ఒకవేళ మేము తెలుసుకోదగినది అయితే తప్పక మాకు తెలియజేయగలరు అని చెప్పి ఆ ధర్మభృతుడైనటువంటి ఒక మహర్షి గారిని, పెద్ద ఆయన్ని రామచంద్రమూర్తులు సభనీయంగా ప్రార్థన చేశారు. స్వామి చెబుతున్నట్టు అందులో ధర్మభృతుడైన మహర్షి గారు శ్రీరామచంద్రమూర్తి వారు పలికిన మాటలు విని ఆనందపడి చక్కగా తైముక్తో ధర్మాత్మ రాఘవేణ మునిస్తథా ప్రభవం సరసకృష్ణం ఆఖ్యాతముపచక్రమే ఇదం పశ్చాప్సరునామ తటాకం సార్వకాలికం నిర్మితం తపసారామ మునీనా మాండకర్ణిక. మాండకర్ణికుడు అని చెప్పి ఒక గొప్ప మహర్షి,
బాల్యం నుంచే కూడా విశేషంగా తపస్సులోనే ఉండిపోయాడు ఆయన, ఈ మాండకర్ణిక అనేటువంటి మహర్షి గారు. అటువంటి మాండకర్ణిక మహర్షి చేసినటువంటి తపస్సుకి ఇక ఆయనకి బాహ్య స్ఫృతి లేదు. అంటే కాలం గడిచిపోయింది, ఎన్నేళ్ళు అయిపోయింది, అన్నేళ్ళు తపస్సులో ఉండిపోయాడు ఆయన. సరే వీరు ఇలా తపస్సు చేస్తూ ఉంటే దేవతలకు భయం, ఇన్నేళ్ళు తపస్సు చేసి మా పదవులు ఎక్కడ కోరతాడో వీడు అని వారికి భయం వేసి వారంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు దేవతలు. తత ప్రవ్యుదితా సర్వే దేవా సాగ్ని పురోగమాః అబ్రవణం వచనం సర్వే పరస్పర సమాగతాః. అగ్నిదేవుడి సమక్షంలో ఈ దేవతందరూ ఒక మీటింగ్ వేసుకుని, అయ్యో వీడు ఇంత తపస్సు చేస్తున్నాడు, బాల్యం నుంచి తపస్సులోనే ఉన్నాడు వీడు, ఇంత తపస్సు చేసే రేపు పొద్దున మా పోస్టులో ఎక్కడ ఎసరపడతాడో, వీడు ఆ తపస్సు నుంచి భగ్నం చేయాలి అని చెప్పి వారంతా యోచన చేసి, తత్ర కర్తృత్వ విఘ్నం దేవే సర్వే నియోజితాః ప్రధానాన్యప్సర్వంచ విద్యుచ్చచ్చ. దేవతంతో కలిసి 5 దేవతా అప్సరసల్ని భూమి మీదకి పంపించారట. వెళ్ళి అతని తపస్సు భగ్నం చేసి రమ్మని. ఇక్కడ మనం ఏదైతే సరస్సు నుంచి వాద్యఘోషలు మృదంగనాదాలు వినిపిస్తున్నాయో, ఈ సరస్సు మాండకర్ణి మహర్షి గారు ఏర్పాటు చేసుకుంది ఆయన నిత్య నైమిత్తిక ధర్మానుష్ఠాన కార్యక్రమాలు చేసుకోవడం కోసం. ఈ సరస్సు దగ్గరికి, ఈ తపస్సులో ఉన్న మహర్షి గారి దగ్గరికి దేవతలు పంపగా ఈ అప్సరస స్త్రీలు 5 వచ్చారట. వచ్చి వారి ఆటపాటలు నృత్యాలు అన్ని చూపించారు. చక్కగా మహర్షి గారి మనసు ఎదిరింది, వారి మనసు లగ్నమైంది. ముందు చెప్పుకున్నాక బాల్యం నుంచే ఉన్నాడు, ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. కానీ వృద్ధాప్యం వచ్చేసింది ఆయనకి, శరీరం ముడతలు పడిపోయింది. అటువంటి వయస్సులో తన తపశ్శక్తినంతా కూడదీసుకుని తాచ్చైవాప్సపంచ మునే పత్నిత్వమాగతా తటాకే నృపతం తాసాం అస్మిన్ నహరంత గృహం. తన తపశ్శక్తితో యవ్వనాన్ని పెంపొందించుకున్నట్టు ఆయన. పెంపొందించుకుని 5 అప్సరసలను వివాహం చేసుకుని ఆ తటాకం క్రింద ఉండిపోయాడు. ఇది పెద్ద విశేషం ఏం కాదు, రాముడు చెప్పాల్సిన విషయం ఏం కాదు, అందులో పెద్ద విశేషం ఏముంది. కానీ ఈ విషయాన్ని కూడా రాముడు అడగగా ధర్మభ్రత మహర్షి గారు చెప్పారు. మన దగ్గర చాలా విలువైనటువంటి విద్యో విలువైన వస్తువు ఏదో ఉంది, దాన్ని ఎలా వినియోగిస్తున్నావన్న దాని మీద నీ బుద్ధి ఉన్నప్పుడు దాన్ని, గత వారం మనం చెప్పుకున్నాం, సుతీక్ష మహర్షి శరభంగ మహర్షి వారు తపస్సులు చేశారు. తపస్సులతో ఏ లోకానికైనా వెళ్ళగల స్థాయిని సంపాదించిన శరభంగుడు సుతీక్ష్ణుడు. అంటే నీ విద్యని ఇంకా గొప్ప లోకాలకు వెళ్ళని వినియోగించుకుంటావా గొప్పవాడిగా ఉండడానికి, ఆ విద్యతోటి యవ్వనాన్ని తెచ్చుకుని వారితో తటాకంలో గృహం కట్టుకుని కాపురం పెట్టాడు ఈ మాండకర్ణి మహర్షి. కనుక ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే పెద్ద వృత్తాంతం ఏం కాదు, ఇది ఇందులో పెద్ద విశేషాలు ఏం కనపడవు మనకి, కానీ చెప్పాడు. ఇది రాముడికి పాఠం చెబుతున్నట్టుగా అది రాముడికి కాదు, మనకి పాఠం. అది నీ దగ్గర ఉన్న విద్య, అది నువ్వు ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్ళడం కోసం, నిన్ను నువ్వుగా నిరూపించుకోవడం కోసం ఇంతకుముందు సుతీక్ష్ణుడు శరభంగ మహర్షి వారి యొక్క తపశ్శక్తి వల్ల దేవేంద్రుడంతటి వాడు దిగువచ్చి బ్రహ్మగారు పంపగా, మీకు ఫలానా లోకాలకు తీసుకుని చెప్పి బ్రహ్మగారు పంపారు అని చెప్పి దేవేంద్రుడు వచ్చాడు. ఇప్పుడు ఈయన చేసిన తపస్సు దేనికి పనికొచ్చిందయ్యా అంటే, మళ్ళీ అతను యవ్వనవంతుడు కావడానికి తపస్సు అంతా వినియోగించేసుకున్నాడు. ఇప్పుడు తపస్సు మిగిలింది ఏమైనా ఆయనకంటే ఏం మిగలలేదు, పోయింది. ఆయన అన్నేళ్ళు తపస్సు చేసిన తపస్సు అంతా వృధా అయిపోయింది. మనలో ఉండే విద్య కూడా అంతే. ఆ విద్యను ఎలా ఉపయోగిస్తున్నావు దాన్ని బట్టి నీ గొప్పదని నిలబడి ఉంటుంది. నువ్వు దాన్ని మంచికి వినియోగిస్తే నిన్ను ఇంకాస్త ఎత్తులో నిలబడుతుంది, దుర్వినియోగం చేస్తే నిన్ను కూడా నాశనం చేస్తుంది. కానీ ఇది చూపిస్తున్నారు ధర్మభృత మహర్షి రామచంద్రమూర్తి వారికి చెబుతూ, నాయన మన దగ్గర ఉన్న విద్య, మన దగ్గర ఉన్న అమూల్యమైన రత్నం ఏదో ఉంది చక్కడది, దాన్ని దేనికోసం వినియోగిస్తున్నామో మనం చూసుకోవాలి. కనుక ఇంత చిన్న విషయమైనప్పటికీ రామచంద్రమూర్తి వారు అడిగి దాన్ని తెలుసుకున్నారు. ఆ విషయాన్ని చెప్పి ఇప్పుడు మనకు వినిపిస్తున్న ధ్వనులన్నీ కూడా అప్సరస స్త్రీలు నది క్రింద భవనం మాండకర్ణి మహర్షి ఏర్పాటు చేస్తే వారా భవంతులో చేసిన నృత్యాల ధ్వనులు, మృదంగ ధ్వనులు, సంగీతాలు పైకి వినిపిస్తున్నాయి రామచంద్ర అని చెప్పారు. రామచంద్రమూర్తి వారు మహర్షి యొక్క ఆశ్రమానంతా పరిశీలన చేశారట.
క్వచిత్ పరిధసాం మాసానాం ఏకం సంవత్సరం క్వచిత్ క్వచిత్ చతురో మాసాన్ పంచశిచ్చాపరం వికచిత్ అపరాత్రాధికం మాసాత్ అప్యర్థం అధికం క్వచిత్ త్రీన్ మాసాన్ అష్టమాసాం చ రాఘవో వ్యసనాశకం. అక్కడో సంవత్సర కాలం పాటు శ్రీరామచంద్రమూర్తి వారు ఉన్నారట మాండకర్ణికా మహర్షి యొక్క ఆశ్రమంలో కొంతకాలం, ఒక సంవత్సరం. ఇక చుట్టుపక్కల ఉన్న మాసాల్లో సీతా లక్ష్మణ సహితులే శ్రీరామచంద్రమూర్తి వారు కొన్ని చోట్ల 6 మాసాలు, 3 మాసాలు, 8 మాసాలు, 4 మాసాలు, 7 మాసాలు, ఇలాగా ఆ చుట్టుపక్కల ముని ఆశ్రమాల్లో స్వామి సీతాలక్ష్మణ సహితంగా ఉండి 10 సంవత్సరాల కాలం గడిచిపోయిందిట. స్వామివారు అరణ్యాలకు వచ్చి ఆ దండకారణ్యంలో అనేక రకాల మునిఆశ్రమాల్లో స్వామివారు ఉంటూ సీతాలక్ష్మణ సహితులై ఒక్కొక్క ఆశ్రమంలో 3 మాసాలకు అధికంగా ఉంటూ స్వామివారు 10 సంవత్సరాల కాలం పూర్తయింది. శతమాశ్రయమాసధ్యామనిభి ప్రతిపూజిత తత్రాసనిత్ప్రదాసం కంచిత్ కాలం అరిందమ. రామచంద్రమూర్తి వారికి 10 సంవత్సరాల కాలం గిర్రుని తిరిగి వచ్చింది. ఎందువల్ల అలా వచ్చిందయా అంటే, మనం చేసే పని యందు నీకంత శ్రద్ధ ఉండి అది నా మంచి కోసం చేసుకుంటున్నాను, నేను ఉద్ధరింపబడ్డం చేసుకుంటున్నానని చెప్పి నువ్వు సంతోషంతో పరమధార్మికంగా కాలాన్ని వినియోగించుకుంటే ఎన్నేళ్ళైనా క్షణంలా గడిచిపోతాయి. అది భారంగా రామచంద్రమూర్తి వారికి వనవాసం తండ్రి గారు పంపగా అది చాలా బాధపడుతూ వచ్చాడు అనుకోండి, రోజు 10 సంవత్సరాల్లో గడుస్తుంది. అంతేగా, ఇష్టం లేని పని చేస్తున్నావు. సత్సంగం ఎప్పటికీ అవ్వదేంటండి బాబు, ఎంతసేపు కూర్చుంటాం ఇక్కడ, అవతల సంబరం ఉంది, మళ్ళీ సత్యమతల్లి సంబరం, తసదయ్య మంచి రేటింగ్ పెట్టారట, డ్యాన్సులుట పాటలుట ఊరు విడ తస్తదయ్యో. 2 గంటల కాలం కూడా 2 రోజుల్లో గడుస్తుంది సత్సంగంలోనూ. అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చే రాత్రి ఎంత అయింది అంటే 2 అయిందంటే బాబు 2 నిమిషాల్లో గడిచింది అంటాడు. ఏమిటి అంటే అందమే మొక్క ఎక్కువ నీకు, రాత్రి 2 అయినా 2 నిమిషాల్లో ఉంది, ఇక్కడ 2 గంటలు 2 రోజులు అనిపిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి వారికి వనవాసం ఉన్నది ఆయన ప్రీతితో స్వీకరించింది, భారంగా స్వీకరించిన విషయం కాదు. మహాభారతంలో పాండవులు కూడా అంతే. వారు చేసిన అరణ్య అజ్ఞాతవాసాలు కూడా ఋషుల సాంగత్యంలో గడిచిపోయింది. ఎలా గడిచిందో కాలం తెలియదు ధర్మరాజు గారికి. టక్కని తిరిగి వచ్చింది, 10 ఏళ్ళు పూర్తయిందిట. 10 సంవత్సరాలు హాయిగా మునిముంగళ్లలో ఆశ్రమాల్లో ఆ మహర్షులకి సేవ చేసుకుంటూ వారి అతిథి సత్కారాలు వీరు స్వీకరిస్తూ చాలా హాయిగా గడిపేసేట ముగ్గురు కూడా. అస్మిన్నరణ్యే భగవాన్ అగస్త్యో మునిసత్తమ వసతేత నియానిత్యం కదా కథయేతామశ్రుతం. గత వారం మనం చెప్పుకున్నాం, సుతేక్ష మహర్షి వీరు ముగ్గురు వెళ్ళిపోతుంటే మళ్ళీ మీరు వచ్చి మా ఆశ్రమం దర్శనం చేయాలని చెప్పి కోరాడు ఆయన. మళ్ళీ మీరు మా ఆశ్రమంలోకి రావాలని చెప్పని. కనుక శ్రీరామచంద్రమూర్తి వారు 10 సంవత్సరాల కాలం పాటు ఆ చుట్టుపక్కల దండకారణ్యంలో అనేక ఆశ్రమాల్లో జీవనం చేసి ఆయన మళ్ళీ యతఃపూర్వం తాను వచ్చే ప్రాంతంలో దర్శించిన ముని ఆశ్రమాలు దర్శించాలని ప్రయాణం చేస్తూ సుతేక్ష మహర్షి కోరాడు కనుక మళ్ళీ ఆయన ఆశ్రమానికి వెళ్ళారట. ముగ్గురు కలిసి సుతేక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి ఆ సుతేక్ష మహర్షిని అడుగుతున్నారు రామచంద్రమూర్తి వారు, మహాప్రభో, ఈ దండకారణ్యంలోనే అగస్త్యుని యొక్క ఆశ్రమం కూడా ఉందని విన్నాను, నేను ఆ మహానుభావుని కూడా దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి అగస్త్య మహర్షి ఆశ్రమం ఎక్కడుందో కాస్త నాకు చెప్పండి అని అడిగేట రామచంద్రమూర్తి వారు. ప్రసాదా తత్ర భవతం సాయజం సహసేతయా అగస్త్యం అభిగచ్చేయం అభివాదయతం మునిం. నేను ఈ సీతాలక్ష్మణులతో వెళ్ళి అగస్త్యుణ్ణి కూడా సేవించు తరించాలనుకుంటున్నాను, ఆయన సేవ కూడా చేయాలనుకుంటున్నాను. మనోరథో మహావేష హృదిమే పరివర్తతే యజ్ఞంత మునివరం శుశ్రేషయమసస్వయం. ఆయనకు శుశ్రూష సేవ చెయ్యాలి, శుశ్రూష చేసే మహాత్ముణ్ణి సంతుష్టిపరచాలి. అగస్త్యుడు సామాన్యుడేమి కాదు అని చెప్పాను. కానీ అహమేప్తి దేవేత్వం వక్తుకామం సలక్ష్మణం అగస్త్యం అభిగచ్చేతి సీతయా సహరాఘవ. ఓ రామ, నీవు సీతాలక్ష్మణ సహితుడివై అగస్త్యుడి యొక్క దర్శనం కూడా చేసుకో తప్పకుండా. నువ్వు ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉంటే ముందు అగస్త్యుని యొక్క సోదరుడు ఆయన ఉన్నాడు, ఆయన ఆశ్రమం కనిపిస్తుంది ముందుగా నీకు, ఆయన దర్శనం చేసుకో, అక్కడ ఆగు. స్థలిప్రాయే మనోద్దేశే పిప్పలేన మనశోభితే బహుపుష్పఫలేరమ్యే నానా శకునివాదితే. ఆ అగస్త్యుడు సోదరుడు యొక్క ఆశ్రమానికి వెళ్ళే ప్రాంతంలో కొన్ని గుర్తులు చెబుతున్నారు. చక్కటి పుష్పాలతోటి రావి వృక్షాలతోటి శోభలతో ఉంటాయి ఆ ప్రాంతం అంతా కూడా.
పక్షుల కలకలరావాలు ఉంటూ ఉంటాయి, నిర్మలమైన జలాలు, పద్మాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కన్నెలేడి పెట్టలు అక్కడ తిరుగుతూ ఉంటాయి, లేళ్లు తిరుగుతూ ఉంటాయి, చక్రవాక పక్షులు ఉంటాయి. ఇంత రమణీయమైనటువంటి ప్రదేశంలో ముందుకు వెళ్ళగా ఈ గుర్తులు ఎక్కడైతే కనిపిస్తూ ఉంటాయో అక్కడ అగస్త్యుడి యొక్క సోదరుడి యొక్క ఆశ్రమం ఉంటుంది. అది పేరేమిటో చెప్పలేదు. అంటే అగస్త్యుడు చాలా గొప్పవాడికి, ఆయన తమ్ముడు అంటే చాలేక, ఎందుకంటే అంత గొప్ప స్థాయిని అగస్త్యుడు చేరుకుని ఉన్నాడు కనుక. తత్రగాశ్రమ పదం గత్వా యోజనం అంతరం రమణీయే మనోద్దేశే బహుపాద సంవృతే. ఇలా ముందుకు సాగగా ఇంకా రమణీయమైన ప్రదేశాలు కనిపిస్తాయి మీకు. అవి కనపడ్డాయంటే మీరు అగస్త్య ఆశ్రమానికి దగ్గరికి వెళ్ళినట్టే. అంటే ఈ రోజుల్లో ఆధార్ కార్డులు అడ్రస్లు లేవు కదా, వీధులు పలానా వీధి ఈ వీధి ఆ వీధి అని చెప్పని. వారు ఉండే ఆశ్రమ ప్రాంగణం ఉండే వాతావరణం చెబితే ఆ వృక్షాలు, ఆ ఆనవాళ్ళు చెప్తే పట్టుకు వెళ్తూ ఉండేవారు అన్నమాట. గూగుల్ మ్యాప్లు లేవుగా మరి ఆ రోజుల్లో, అగస్త్యాశ్రమం కొట్టగా ఠంగని వచ్చేయడానికి. కనుక ఈ గుర్తులు చెప్పారు. చాలా సంతోషించాడు మహానుభావుడు శ్రీరామచంద్రమూర్తి. ఇతి రామ మునే శృత్వా సహ భ్రాతాభివర్జ్య ప్రతిష్ఠే గస్తముద్దిస్స సహజ సహసేతయ. లక్ష్మణుడు సీతతో కలిసి ప్రయాణం సాగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి వారు. సాగి ఎక్కడైతే సుతీక్ష్ణ మహర్షి చెప్పారో అటువంటి గుర్తులు చేసి లక్ష్మణస్వామి అంటున్నారు, లక్ష్మణ అదిగో ఆ కనబడుతున్నది అగస్త్యుడు సోదరుడు యొక్క ఆశ్రమం ఉంటుందయ్యా. ఎందుకంటే సుతీక్ష్ణ మహర్షి గారు చెప్పారు కొన్ని గుర్తులు. ఆ గుర్తులన్నీ ఇక్కడే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది నాకు. పక్వానికి వచ్చినటువంటి పళ్ళు కనిపిస్తున్నాయి, పిప్పళ్ళు. విన్నారా లేదు, చూసేలా లేదు. పిప్పళ్ళ యొక్క ఘాటు వాసనలు మనకు తగులుతున్నాయి ముక్కునికి. అలాగే హోమాల్లోంచి ధూమాలు పైకి లేగుస్తున్నాయి, హోమధూమాలు. అవన్నీ చూస్తూ ఉంటే మనం చక్కగా అగస్త్యుడు సోదరుడి యొక్క ఆశ్రమం దగ్గరగా వస్తున్నట్టుగా ఉంది. ఏతచ్చవన మధ్యస్థం కృష్ణాభ్రజ శిరోమపం పావకాశ్చ మసస్త్రం ధూమగ్రం సంప్రసృతే. మహర్షులందరూ కలిసి స్నానాలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న రేవులు. అంటే ఇప్పుడు సిమెంటు వచ్చే మెట్లు మనకి, ఆ రోజు మట్టే ఉండి దిగుడుగా అసలు తవ్వుకుని మెట్లు దిగుతూ ఉండేవారు. ఈ నదీ పరివాహక ప్రాంతాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ స్నానాలు చేస్తున్నారు మహర్షులు, అవి కనిపిస్తున్నాయి అని చెప్పి ఆ గుర్తులన్నీ పట్టుకుని ముందుకు సాగుతున్నారట. ఏకదా కిలం క్రూరో వాతాపి పెరులేత్స్వల భ్రౌతరో సహితవాస్తం బ్రాహ్మణాగ్న మహాసురవు. అలా సాగి లక్ష్మణుడితో చెబుతున్నారట, ఎల్వల వాతాపల యొక్క గర్వాన్ని అణిచింది అగస్త్య మహర్షి యొక్క సోదరుడి యొక్క ఆశ్రమానికి దగ్గరగా ఉన్నాం లక్ష్మణ అని చెప్పి అంటూ చక్కగా అగస్త్య సోదరుల ఆశ్రమానికి చేరుకున్నారట. ఆయన ఆతిథ్యాన్ని ఆయనకి సేవ చేశారు, ఆతిథ్యాన్ని స్వీకరించారు, సంతోషించారు. సరే, ఇక అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాలనుకుంటున్నాం స్వామి అని చెప్పను కానీ దారి చూపించారు. ఈ ప్రధాన ముందుకు సాగండి అని చెప్పని. మార్గమధ్యంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణకు చెప్తున్నారట, నాయన లక్ష్మణ, అగస్త్యుడు సామాన్యుడు కాదు. వశిష్ఠుల వారు చెప్పారు ఒకప్పుడు, మనకు చాలా కథలు చెప్పాడు ఆయన. యోగ వాసిష్టం అని చెప్పి పెద్ద గ్రంథం తయారైంది, గత వారం చెప్పుకున్నాం మనం. వశిష్ఠులు మన గురువు గారు అగస్త్యుల గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన చేసినటువంటి లోకోపకారాన్ని కూడా చెప్పారు ఆయన. ఒకప్పుడు వాతాపి ఎలువలని చెప్పి ఇద్దరు రాక్షసులు ఉంటూ ఉండేవారట. అందులో ఎల్వలుడు తన సోదరుడు వాతాపి, వీరిద్దరూ బ్రాహ్మణ వేషాలు వేసుకుని భ్రాతరం సంస్కృతం కృత్వా తస్తత్తం మేషరూపిణం తాన్ ద్విజాన్ భోజయమాస శ్రాద్ధ దృష్టేన కర్మణ. అంటే ఎప్పటి మాట? త్రేతాయుగం నాటి మాట. మీరు ఆ యుగాల్లో రాముడు చేశాడు, దశరథ మహారాజు అశ్వమేధం కలియుగంలో చేస్తారంటే కుదరదు. కలియుగంలో అశ్వమేధ వాజపేయి యాగాలు చెయ్యకూడదు, నిషిద్ధాలు. ఆ యుగ ధర్మాన్ని అనుసరించి ఆ యుగాల్లో ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. పురాణాలు ఉన్నాయని చెప్పి అన్నీ చేయకూడదు. కాబట్టి కొన్ని యుగాలకు మాత్రమే పరిమితం. ఆ రోజుల్లో త్రేతాయుగం నాటి మాట ఇది, కలియుగం నాటి మాట కాదు. కాబట్టి త్రేతాయుగంలో ఇంట్లో శ్రాద్ధ భోజనం పడితే మాంసం పెట్టేవారట. దానికి ప్రతీక ఇప్పుడు ఏం పెడతారంటే మాష చక్రాలు, గారెలు వేసి పెడుతూ ఉంటారు శ్రాద్ధ భోజనం. ఈ వాతాపి ఇల్వలులు ఈ దండకారణ్య ప్రాంతంలో ఉంటూ మాయా రాక్షసుల విరుద్ధులు కూడా అరణ్య మార్గం గుండా వెళ్ళేటువంటి వారిని అడ్డగించి వీరు బ్రాహ్మణ వేషాలు వేసుకుని అయ్యే వేళ మా ఇంట్లో
మా తండ్రి గారి శ్రాద్ధం ఉంది, మీరు భోక్తగా భోజనానికి రావాలని పిలిచేవాడు ఎలవలుడు. వాతాపి మేష రూపాన్ని పొందేవాడు. వాడు శుభ్రంగా కోసి వండేసి భోక్త భోజనం పెట్టేటువంటి వాడు. వచ్చిన బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాత ఎలవలుడు వాతాపే బయటకు రారా అనేవాడు. వాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గర్భాన్ని చీల్చుని బయటకు వచ్చేవాడు. ఇద్దరు కలిసి బ్రాహ్మణుడు తినేస్తుండేవారు. ఇది వీరి చేసేటువంటి పని. చూచాయిగా మనకి కొంతమంది మా గురువుగారు అంటూ ఉండేవారు, ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే మన తాపేశ్వరం చెబుతూ ఉండేవారు. వాతాపి పేరు మీద తాపేశ్వరం చెబుతూ ఉండేవారు. కొన్ని గుర్తులు కూడా మనకి వాటికి సంబంధించిన గుర్తులు లేవేమో కానీ అగస్త్య మహర్షి గారు మనకు మొన్న మధ్య సురేష్ గారు చెప్పారు, దక్షారామ దర్శనం చేశారు. మనకి చుట్టుపక్కల అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి. తాపేశ్వరంలో అగస్త్యేశ్వర స్వామి పేరుతో ఈశ్వరుడు ఉంటాడు. దూర్వాసుపురి దుళ్లలో అగస్త్యేశ్వర స్వామి వారితో ఈశ్వరుడు ఉంటాడు. ఇలా చుట్టుపక్కల అగస్త్య లింగాలు చాలా ఉన్నాయి ఆయన ప్రతిష్ఠ చేసినవి. మన మండపేట మాండవ్యపురం అని చెబుతూ ఉంటారు. మాండవ్య మహామును కొరత వేశారట ఇక్కడే. కనుక అగస్త్యుడు ప్రతిష్ఠ చేయగా ఉన్న లింగాలు ఇప్పటికే పూజలు అందుకుంటున్నాయి మన ప్రాంతాల్లో. కాబట్టి వాతాపి పేరు మీదే తాపేశ్వరం అనే పేరు వచ్చిందని చెప్పి కూడా కొన్ని ఐతిహ్యాలు ఉన్నాయి మనకి. అంటే ఈ ఘట్టాన్ని రామచంద్రమూర్తి వారు లక్ష్మణుడు చెబుతున్నారు. వాడి పిలవగానే వచ్చేటువంటి వాడు గర్భంలోంచి బయటకు వచ్చి వాడిని జంపు తినేస్తూ ఉండేవారు. ఇలా ఒకరా ఇద్దరా కొన్ని వేల మంది తినేశారు. ఒకసారి అగస్త్య మహర్షి గారు వస్తున్నారు ఆ పక్కకి. కాశీ నుంచి బయలుదేరి అగస్త్యుడు వస్తున్నాడు. అంతకుముందు మనకు చెప్పారు సురేష్ గారు, మేరు పర్వతం మందర పర్వతం మధ్య వచ్చినటువంటి గొడవల్లో ఆ పర్వతాన్ని అణచడం కోసం స్వామివారు ఆ ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చి ఆ పర్వతాన్ని కిందకే ఉంచే ప్రయత్నం చేసి లోకాన్ని ఉద్ధరించాడు అగస్త్య మహాముని. అటువంటి ఆయన వచ్చినప్పుడు అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలాగే పిలిచాడు, నిలబట్టు, మా ఇంట్లో బ్రాహ్మణ శ్రాద్ధం ఉంది, మా నాన్నగారి తిథి, భోజనానికి రమ్మన్నారట. స్వామివారు పాపం వెళ్ళారు. బ్రాహ్మణానాం సహస్రాణి తైరేవం కామరూపి వినాశితాని సంహత్య నిసత్యా పిస్తానసై అగస్యేన తదాదేవే ప్రార్థితేన మహర్షిణ అనభోజక్కల శ్రాద్ధే భక్షత సహమాసుర. శ్రాద్ధ భోజనానికి కనుక పిలిస్తే వెళ్ళనే అనకూడదు. కనుక అగస్త్య మహర్షి పాపం చాలా దయతోటే అయ్యో బ్రాహ్మణుడు శ్రాద్ధం తండ్రికి దద్దన పెట్టుకుంటున్నాడు, అది సరే వస్తా అన్నారు. సరే తీసుకువెళ్ళారు. తతస్సంపన్నమిత్యుక్త్వా దత్వా హస్తోదకం తత భ్రాతరం నిష్కమనస్వేతు చేలవలసో భాబ్జస. కూర్చోబెట్టారు. ఈ వాతాపని మేషంగా ఆదేశి శుభ్రంగా ముక్కలు చేసి ఉండేసి పెట్టేడు. శుభ్రంగా భోజనం చేశారు అగస్త్య మహర్షి గారు. వీడి పిలిచేట సతం తథా భాషణాంతం భ్రాతరం విప్రఘాతనం అబ్రవేత్ ప్రహసం ధీమాన్ అగస్త్యో మునిసత్తమా. వాతాపి అగస్త్యుడి గర్భం నుంచి బయటికి రావయా అన్నాడు. స్వామివారు అంటున్నారట, కుతో నిష్మృతం శక్తి మయా జీర్ణస్య రక్షస భ్రాతస్తే సుమేషరూపస్య గతస్య యమసాధనం. పిచ్చివాడు ఇంకెక్కడ ఉన్నాడు వాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు యమసదనానికి, జీర్ణమైపోయాడు నా గర్భంలో. అగస్త్యుడి గర్భంలోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడం ఉండదురా పిచ్చివాడా అని చెప్పి ఎల్వలను కూడా స్వామి తన ఆగ్రహోజ్వాలతో దగ్ధం చేశాడు కదా. అలా వాతాపి ఎలువల యొక్క చెర నుంచి ఎంతో మందిని రక్షణ చేసిన మహాత్ముడు అగస్త్యుడు, సామాన్యుడు కాదు నాయన అని చెప్పి లక్ష్మణస్వామి వారికి రామచంద్రమూర్తి వారి ఘట్టాలు చెబుతూ వచ్చారు. అదత్తస్య వచస్త్రత్వా భ్రాతిర్న ధన సంశ్రయం ప్రదర్శితమారేభా మునిం క్రోధాన్యసాచర. ఎంతటి వాడయ్యా అంటే అగస్త్య మహర్షికి భయపడి ఈ దండకారణ్య ప్రాంతంలో ముళ్ళు వచ్చి మన మొరపెట్టుకున్నారు. రాక్షస బాధలు ఎక్కువగా ఉన్న రక్షణ చేయమని చెప్పాను. రాక్షసులు కూడా భయపడేవారట. అగస్త్యుడు తపశ్శక్తి అంత గొప్పది. తస్యమాశ్రయో భ్రాతు తటాక వనసోభిద విప్రానుకంపయాయన కర్మేదం దుష్కరం కృతం. కాబట్టి లక్ష్మణ, దేవతలు అసురులు ఎవ్వరైనా సరే అగస్త్యుణ్ణి చూస్తే భయకంపితులవుతూ ఉండేవారు. దీనివల్ల ఆయన దుర్మార్గుడని కాదు, ఆయన తపశ్శక్తి ప్రభావం చేత ఆ తపస్సు వల్ల భయపడుతూ ఉండేవారు.
ఏవం కథయమానశ్చ తస్య సౌమిత్రిణ సహ రామస్వాగతం కర్సూర్య సంధ్యకాలోభ్యవర్తతే. వారు ప్రయాణమే చక్కగా అగస్త్య మహర్షికి ఆశ్రమానికి చేరేసరికి సంధ్యా సమయం అవుతోంది. ఆ సమయానికి చేరుకున్నారట. దగ్గరికి వచ్చారు మునాశ్రమ దగ్గరగా. నీవారాన్ వవసాత్ తాళాన్ తిమిసాన్ వంజనాన్ ధవాన్ చిరిబిల్వాన్ మృదూకాంచ బిల్వానపి తిందుకాన్. అగస్త్య మహర్షికి ఆశ్రమ ప్రాంగణం నుండి చెట్లు చెబుతున్నారు. చక్కటి కదమ వృక్షాలున్నాయి, పనస చెట్లున్నాయి, తాడి చెట్లున్నాయి, తిమిసంతో కూడిన చెట్లున్నాయి, పొగడ చెట్లు, చండ్ర, కానుగ, విప్ప, మారేడు వృక్షాలు, తాడి చెట్లు, ఇలా అనేక రకాల వృక్షజాతులు, పూతీగలు ఇవన్నీ కూడా ఆశ్రమ ప్రాంతంలో ఉన్నాయట. స్వామి యొక్క తప ప్రభావం చేత అక్కడ పరస్పరమైనటువంటి విరోధంతో కొన్ని జంతువులు కూడా సౌమ్యంగా వెలుగుతూ ఉండేవిట. కాబట్టి ఆ విధంగా లోకంలో ఖ్యాతి గడించిన మహర్షి యొక్క ఆశ్రమానికి చాలా దగ్గరగా వచ్చారు. చాలా దూరం నుంచే ఆశ్రమ ప్రాంగణం చూసి నమస్కారం చేశారు. ఆ వింధ్య పర్వతాన్ని గర్వాన్ని నడిచి ఈ దక్షిణం వైపంతా కూడా సూర్యబింబం ప్రసరించేలా చేసిన మహాత్ముడయ్యా అటువంటి మహానుభావుడు. సూర్యగమనాన్ని అడ్డుకోవడం ప్రయత్నం చేసినటువంటి వారిని కూడా అలా అట్టే పెట్టాడు. సర్వలోక పూజ్యుడు, ఎవరు వెళ్ళినా కూడా చక్కగా సాధారణంగా ఆదరించేటువంటి వాడు, అందరి చేత నమస్కరింపబడేటువంటి వాడు, అటువంటి మహాత్ముడు అటువంటి ఆశ్రమానికి వచ్చారట. సప్పవిశ్య శ్రమపదం లక్ష్మణో రాఘవానుజ అగస్త్య శిష్యం ఆసాధ్య వాక్యమే తదోచ. లక్ష్మణుని పిలిచి రామచంద్రమూర్తి అన్నారట, ఆయన వెళ్ళి మీ దర్శనం కోసం సీతారాములు వచ్చారు. దశరథపుత్రుడు ప్రథమ పుత్రుడు రామచంద్రమూర్తి వారు సతీసమేతంగా వచ్చారు స్వామి వారికి చెప్పమన్నారు. లక్ష్మణుడు వెళ్ళి ఆశ్రమ ప్రాంగణంలో ఒక శిష్యుణ్ణి పిలిచి శిష్యుడికి చెప్పారట, మహానుభావ దశరథపుత్రుడు రామలక్ష్మణులు సీతాసవితులే వచ్చారని చెప్పి మీ గురువుగారు చెప్పవయ్యా, ఆయన దర్శనం కోసం వేచి ఉన్నారని చెప్పన్నారట. సప్పదస్యమును శ్రేష్టం తపసా దుష్పరదర్శనం కృతాంజలి రూపవాదం రామా మంజస యోధోక్తం లక్ష్మణేచ్చేమ శిష్యో గస్స సంవిధ. లక్ష్మణుడు చెప్పాడు. లక్ష్మణుడు చెప్పిన వార్తను యథాతథంగా వెళ్ళి అగ్నిశాలలో ఉన్నారు అగస్త్య మహర్షి గారు. మరో అగ్నిలో వెలిగిందిపోతున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి చెప్పారట, అయ్యా మీ దర్శనం కోసం దశరథ పుత్రులట రామలక్ష్మణులు సీతాసమేతంగా వచ్చారట, మీ దర్శనం కోసం మీకు చెప్పమన్నారని చెప్పాను. పరమానంద భరితుడయ్యాడు. గమ్యతాం సత్కృతో రామ సభార్య సలక్ష్మణ ప్రవేశ్చాతం సమీపం మే కించాసౌ ప్రవేశిత. శిష్య వెంటనే వెళ్ళి ఆ పూజ్యుడిని శ్రీరాముణ్ణి సీతాదేవిని లక్ష్మణుణ్ణి సాధారణంగా నా దగ్గరికి తీసుకురావయా అని ఆజ్ఞ వేశారు శిష్యుడికి. తల వంచి నమస్కారం చేసి అలాగే అని చెప్పి శిష్యుడు వెళ్ళాడు. బయటికి వెళ్ళి అయ్యా మిమ్మల్ని సాధారణంగా చక్కగా ఏ ఆటంకం లేకుండా వచ్చి ఆయన దర్శనం చేసుకోవచ్చు గురువుగారు చెప్పారు, కాబట్టి దయచేయండి లోపలికి అన్నారు. సరే అని చెప్పి బయలుదేరి లోపలికి వెళుతున్నారట. ఆశ్రమ ప్రాంగణంలోకి, పెద్ద ఆశ్రమం అది. ఆ ఆశ్రమంలో ప్రవేశం చేస్తూనే స్వామస్థానం భగస్థానం స్థానం కౌభైరమేవచ ధాతుర్విధాతు స్థానే చ వాయోస్థానం తదేవచ నాగరాజిత్య స్థానం అనంతస్య మహాత్మన స్థానం తదేవ గాయత్ర వసూనాం స్థానమేవచ. ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న వివిధ రకాల వేదికలు చూశారు. బ్రహ్మదేవుడి గారికి పూజామందిరం, అగ్నికి పూజామందిరం, విష్ణువుకు పూజామందిరం, పరమేశ్వరుడికి పూజామందిరం, సూర్యుడు, చంద్రుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, నాగేంద్రుడు, గాయత్రి, వసువులు, ఈ దేవతలందరికీ కూడా విడివిడిగా పూజామందిరాలు వేదికలు ఏర్పాటు చేసి ఉన్నాయట ఆశ్రమంలో. వాటికి నమస్కారం చేసుకుంటూ వాటిని దర్శిస్తూ రామచంద్రమూర్తి వారు సీతాలక్ష్మణ సహితులై ఆశ్రమంలోకి ఇంకా ముందుకు సాగుతున్నారు. అబ్రవీద్వచనం వీరో లక్ష్మణం లక్ష్మీవర్ధనం ఏష లక్ష్మణ నిష్కమత్యస్వ భగవాన్ దృషి. దగ్గరికి వెళ్ళారు. అగస్త్య మహర్షి గారిని చూపిస్తూ లక్ష్మణ అంగు ఆయనే అగస్త్యుడు, మహానుభావుడు, దేవతల చేత కూడా పూజింపడే మహాత్ముడు ఆయన అని చెప్పి ఆయన దూరంగా చూస్తూ నమస్కారం చేశారు. అభివాద్యతు ధర్మాత్మా తస్థో రామకృతాంజలి సీతయా సహ వేదేశ్య తదా రామస్య లక్ష్మణ. సీతాలక్ష్మణుడితో కలిసి ప్రాంజలిపడి నమస్కారం చేసి ముందుకు సాగుతున్నారు ముగ్గురు కూడా. వెళ్ళారు. చక్కగా వెళుతూ ఉండగానే వస్తున్న రాముణ్ణి పలకరిస్తున్నారు. రామా స్వాగతం
ఆశ్రమంలోకి. నీ గురించి వేచున్నానయ్యా నేను అని చెప్పాను. అగ్నిం హుత్వా ప్రదాయార్థం అతిథం ప్రతిపూజయేత్ అన్యథాకలు కాకుస్తా తపస్వి సముదాచరతు దుస్సాక్షివ పరేలోకే స్వామి మాంసాన్ని భక్షయేత్. ఓ రామ, వనవాసం చేసేటువంటి వారు 2 క్రియలు విధిగా చెయ్యాలి. అవి ఏమిటయ్యా అంటే, వైశ్వదేవాది అగ్నికార్యం చెయ్యాలి, అలాగే అతిథుల్ని అర్ఘ్యపాద్యాలతో పూజిస్తూ ఉండాలి. మొట్టమొదట అడిగిన ప్రశ్న, ఈ 2 నువ్వు చేస్తున్నావా? అగస్త్య మహర్షి వారు వేశారు. వనవాసం చేసేటువంటి వారికి విధిగా ఈ 2 లక్షణాలు ఉండాలి. మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, రామచంద్రమూర్తిని ఎక్కడ అగ్నికార్యం మానలేదు. ఏ ఆశ్రమానికి వెళ్ళినా అగ్నికార్యం చేస్తూనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ 2 జరుగుతున్నాయా? ఒకవేళ అలా చెయ్యకపోతే వాడికి శిక్ష ఎవడో తెలుసా రామా? వాడి గతించి పైలోకానికి వెళ్ళాక వాడి మాంసాన్ని వండి వాడికే పడతారట. అలాంటి శిక్ష విధిస్తారు యమలోకాల్లో. కాబట్టి రాజా సర్వశ్చలోక్ష్య ధర్మచారి మహారథ పూజయానిత్యమానిత్య భవాన్ ప్రాప్తి ప్రియాతది. ఓ రామ, సమస్త ప్రజలకి ప్రభువు, రాజువు, ధర్మనరతుడు. కాబట్టి నీవు తప్పక అవి చేసి ఉంటావు అనుకుంటున్నాను. ఏముక్త్వా ఫలైర్మూలే పుష్పైరాంచి చ రాఘవం భూయిత్వ యథాకామం పునరేవతతో భవేత్. ఇలా పలికిన తర్వాత చక్కటి పుష్పాలు ఫలాలు పట్టుకొచ్చి ఆ ముగ్గురికి ఇచ్చి ఆతిథ్యాన్ని ఇచ్చారట. ఇచ్చి లోపలికి వెళ్ళి అగస్త్య మహర్షి గారు ఒక దివ్య ధనుస్సును పట్టుకొచ్చారట. ఇదం దివ్యం మహాచాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవ్యాఘ్ర నిర్మతం విశ్వకర్మణ. ఓ పురుషోత్తమ రామ, ఇదిగో ఇది వైష్ణవ ధనస్సు. ఈ ధనస్సు మనకి ఎప్పుడు వచ్చిందండి? రామాయణ ప్రారంభంలో సీతాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఒక మహర్షి గారు పట్టుకుని నిలబడ్డాడు. ఎవడైనా గుర్తున్నారా? జమదగ్ని మహర్షి, పరశురాముడు జమదగ్ని పుత్రుడు. ఆయన పట్టుకుని ఉంచుని వచ్చాడు. ఇది వైష్ణవ ధనుస్సు అయ్యా, దీన్ని ఎక్కుబట్టు, శివధనుస్సును విరిచేబట్టి విన్నాను, దీని పుచ్చుక కావస్తే అని చెప్పి అడిగాడు. ఆ ధనస్సు అగస్త్యుడి దగ్గరకు వచ్చిందటండి. ఇక తర్వాత కార్యక్రమాలు స్వామి దీంతోనే చేస్తారు. అటువంటి ధనస్సు, ఓ పురుషోత్తమ, ఇది దివ్యమైన గొప్ప వైష్ణవ ధనస్సు, బంగారంతో రత్నాలతో అలంకరింపబడి ఉంది. ఈ విష్ణుచాపం విశ్వకర్మచే నిర్మితమైందయా. ఇది ఎవరు మామూలు మానవుడు బంగారం షాపులో కూర్చుని తయారు చేసింది కాదు. ఇది విశ్వకర్మ నిర్మితమైనటువంటి ధనుస్సు. ఇది సూర్యుడి యొక్క తేజస్సుతో అమోఘంగా వెలుగొందిపోతూ ఉంటుంది. దీన్ని బ్రహ్మగారు నా దగ్గరికి పంపారు. దీనికి లోపలికి వెళితే ఇంకా ఇతిహాసం మనకి, పరశురాముడు ఇవ్వగా రామచంద్రమూర్తి వారు పట్టుకుని ఆ రోజు మనం చెప్పుకున్నాం, ఆయన వరుణుడికి అందించాడని చెప్పాం. ఆ రోజు వరుణుడు ఈ ఆయుధాలన్నీ జాగ్రత్త పడుతుంటాడట. ఆ వరుణుడు పట్టుకొచ్చి బ్రహ్మగారికి ఇస్తే ఆ బ్రహ్మగారి తీసుకొచ్చి అగస్త్యుడికి ఇచ్చేట. వనవాస దీక్షలో రామచంద్రమూర్తి వారు వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఈ ధనుస్సుని ఆయనకి అందజేయి అని చెప్పి బ్రహ్మ అగస్త్య మహర్షి దగ్గర ఉంచారట. ఏ వస్తువు ఎవరి దగ్గర ఉంచాలో, భద్రపరచాలో భగవంతుడే బాగా తెలుసు. అది మాకు రాలేదండి, అయ్యో వాళ్ళకు వచ్చింది, మాకు దొరకలేదు, అది నీకు దొరికిన ఉపయోగపడదురా నీకు అది. కనుక ఎవరి దగ్గర ఉంచితే దానికి ఇంకా శక్తి పెరుగుతుందో. అగస్త్యుడు సామాన్యమైన వాడు కాదు. ఆయన తపస్సులు చేస్తేనే ఏదో లోకాలు పొందడం కోసం చేసేటువంటి వాడు కాదు. ఇందాక మాండకర్ణ మహర్షి చెప్పినట్లుగా యవ్వనం పెంచుకోవడం కోసం తపస్సులు చేసేటువంటి వాడు కాదు. లోకోపకారార్థం చేసేటువంటి తపస్సు అంతా కూడా. ఆ తపస్సునందు నిష్కామము, ఏ కోరిక ఉండదు. తాను ఉద్ధరింపబడాలంతే, తన ద్వారా లోకం ఉద్ధరింపబడాలి తప్ప ఇంకొకటి ఉండదు. కాబట్టి అటువంటి వారి దగ్గర ఉంచాలి ఈ చాపాన్ని, గొప్ప ధనస్సు. కాబట్టి ఈ ధనస్సు బ్రహ్మగారి చేత నా దగ్గరికి రాబడింది. దీనికి అక్షయ తూణీరాలు ఉన్నాయి. అంటే రామచంద్రపురి ధనస్సు పట్టుకుని ఎన్ని సరాలు తీసినా వస్తూనే ఉంటాయి అందులోంచి, ఇంకా అయిపోవడం అన్నది ఉండదు. కాబట్టి అటువంటి అక్షయ తురీనాలు సమకూర్చబడి ఉంది. అగ్ని తేజస్సుతో విరజంబుతూ ఉంటాయి ప్రతి అస్త్రము కూడా.
ఆ ధనస్సును చూపించారు. చక్కటి బంగారం తొడుగుతో చేయబడిన ఒక సువర్ణ ఖడ్గాన్ని కూడా చూపించారు. రామా, ఇవిగో, ఇవి నీ దగ్గర ఉంచు. ఇది సామాన్యమైన ధనస్సు కాదయా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ విష్ణుచాపాన్ని పట్టుకుని యుద్ధం చేశాడు. ఆయన దగ్గర ఉంటే ధనస్సు పేరేంటి? సారంగధన్వము. విష్ణువు చేతిలో ఉన్నప్పుడు దాని పేరు. కాబట్టి అటువంటి సారంగధన్వంతో సమానమైన ధనస్సు ఇది. ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆ పేరుతో పిలువబడుతూ ఉంటుంది. కాబట్టి విష్ణువు చేతిలో ఉన్న ధనస్సు ఇది. ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి విజయాన్ని చేకూర్చి పెడుతుంది ఈ ధనస్సు. కాబట్టి ఆ ధనస్సును నీకు ఇస్తున్నాను ఓ పూజ్యుడా. ఈ ధనస్సుని, తుణీరాలని, అమోఘమైన ఖడ్గాన్ని నువ్వు స్వీకరించు. ఇలా చెప్పి ఏవముక్త్వా మహాతేజ సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్య పునరబ్రవీత్. ఆ ధనస్సుని, ఆ ఖడ్గాన్ని, అక్షయ తుణీరాలని శ్రీరామచంద్రుడు వారికి ఇచ్చి మళ్ళీ చెబుతున్నారట, ఓ రామలక్ష్మణులారా, మీకు శుభమోగాక. మీ పట్ల నేను చాలా ప్రసన్నంగా ఉన్నాను. నాపే గల విశేషమైనటువంటి ఆదరాభిమానముల చేత ఇంత దూరం కాలినట్టుగా ప్రయాణం చేసి నా దర్శనం కోసం మీరు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఆత్మమే శ్రమాం ఖేదో బాధతే ప్రచుశ్రమ ముక్తముత్కంఠతే చాపి మేధిలీ జనకాత్మజ. ఈ అరణ్య మార్గంలో ఈ 10 ఏళ్లలో ఎన్నో శ్రమలు కూర్చుంటారు మీరు. 10 ఏళ్ళు అరణ్యాల్లో తిరగడం మాటలేంటండి? ఎన్ని శ్రమలు పడి ఉంటారు, చాలా అలసిపోయి ఉంటారు, ఎన్నో ఖేదాలు పొందుంటారు. ఇప్పుడు పురుషులుగా రామలక్ష్మణులు మీకు ఆ ఖేదాలు తట్టుకుని ఉండొచ్చు. కానీ జనక మహారాజు కూతురు జనకాత్మజ సీత, ఆమె ఎంత అలసిపోయి ఉంటుందో ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో నీతో వచ్చి. ఏషాహి కుసుమ సుకుమారేచ దుఃఖేచ్చ విమాత ప్రాజ్యదోషం వనం ప్రాప్త భర్తృస్నేహచ్చ ప్రోజిత. నీ మీద భర్తృస్నేహం చేత, భర్తృభావం చేత భర్త అని నీకు కష్టం వచ్చిందని చెప్పి నీ కష్టంలో పాలు పంచుకోవడం కోసం తాను కూడా ఈ కష్టాన్ని లెక్క చేయకుండా నీ వెనకాల అరణ్యంలో పడి ఇంత దూరం ప్రయాణం చేసి నీ యందు ప్రేమానురాగాల కారణం చేత మాత్రమే రాగలిగింది ఆ తల్లి. అంతేగా, ఎవరితో ఉన్నా కలిసి పని చేయాలన్నా కష్టాన్ని పంచుకోవాలి. వారివే ప్రేమో అభిమానమో గౌరవం ఉంటే చేస్తాం, లేకపోతే తిట్టుకుంటాం కదా. దిక్కమాలాడు, ఇంత కష్టపడుతున్నాడు నన్ను తీసుకొచ్చి అరణ్యాల్లో, వీడు పడ్డ కష్టం వీడేదో పడి ఆడవక నా మొహం మీద కూడా ఈ దరిద్రం పట్టుకొచ్చి పెట్టాడు అని చెప్పి ఎన్నో అనుకుంటాం. కాబట్టి నీ అందున్న ప్రేమానురాగాల కారణం చేత మాత్రమే ఆమె ఇంత శ్రమను ఓర్చుకోగలిగింది తప్ప వేరే కాదు. ఇదాశ రమతే రామ హేసేత ధరాకురు దుష్కరం కృతవచ్చేసే వినే త్వాన్మగచ్చతి. కష్టాల్లో కూడా ఈ వనవాస మార్గంలో నీతో వస్తున్నటువంటి నీ భార్య సీతని అన్ని విధాలుగా రక్షించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అది నీ కర్తవ్యం. ఆవిడని ఎప్పుడూ సంతోషంగా ఉంచవలసిన బాధ్యత నీదే. ఆవిడెప్పుడూ ఖేదం పొందకూడదు. కనుక రామ, ఆ బాధ్యత నీ యందుంది. ఏషీ ప్రకృతి స్త్రీణాం అసృష్టే రఘునందన సమస్త రణుజం జంతి విషమర్థం త్యజించచ. భర్త భార్యని ఏ విధంగా అనుసరించి ఉండాలో, ఆవిడ్ని ఏ సందర్భంలో ఎలా సంతోషంగా ఉంచాలో అగస్త్యుడు గుర్తు చేస్తున్నాడు. రాముడికి తెలియక కాదు, మనకి తెలియవని. ఇంట్లో ఎంత పని చేస్తున్నా చేసేవలే అనడం, బయట తిరిగొచ్చి చిరాకు పడ్డం, కేకలేసుకోవడం, ఇంట్లో ఎప్పుడు రడరంగమే. ఇలాంటి రోజుల్లో ఉన్నట్టు మనకి ఈ రామాయణం వింటే ఆహా అలా ఉంటారా అండి అనిపించే రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే మన జీవితాలలో లేవు కనుక మనకన్నీ కొత్తగానే ఉంటాయి. కాబట్టి భర్తవైనటువంటి నీవు నీ వెనక ఇన్ని కష్టాలు కూర్చి వస్తున్నటువంటి సీతను సంతోషంగా ఉంచడం, ఆమె రక్షణ చేయడం నీ బాధ్యత. దాని యందు ఎప్పుడూ అప్రమత్తుడవై నీ ఉండాలి. లోకంలో ఎక్కడైనా స్త్రీలు ప్రకృతి స్వభావంగా ఆనందంగా సంతోషంగా ఉండే భర్త వెనకాల హాయిగా కాపురం చేయాలనుకుంటారు. కానీ ఇలా దుఃఖాలతో నిండిపోయి ఏడుస్తూ తిరిగేవాడి వెనకాల రావాలని ఏ స్త్రీ అనుకోదు నాయన. శతహరదానం లోతత్వం శాస్త్రాణం తీక్షణాత్తదా
గురుడా విలయో శీఘ్రం అనుగచ్చంత యోషిత. పైగా ఎలా వచ్చావు? అస్త్రాలు శస్త్రాలు పట్టుకుని రాక్షసులు తిరిగే మహారణ్యాల్లో రాక్షస సంహారాలు చేసుకుంటూ, అసలు స్త్రీలు చూసేటువంటి సంఘటనలు రా నాయన అవి. అవి చూస్తారా రాక్షసులు? ఎత్తుపోయాడు కూడా రాక్షసుడు 2 వారాల క్రితం చెప్పుకున్నాం సీతమ్మ వారిని. అవి భరించడం చాలా కష్టం. ఇలాంటి వాడి వెనకాల తిరగాలని చెప్పి ఏ స్త్రీ కోరుకోదు. ఎంత భవతో భార్య దోషైరిత్వివర్జిత శ్లాఘ్యచ వ్యసర్జేస యథా దేవి హరుంధతి. ఈమె సామాన్యురాలు కాదు నాయన. సీత సాక్షాత్తు అరుంధతితో సమానమైనటువంటి స్థితి కలిగిన తల్లి. కాబట్టి ఓ రామా, నీవు ఆమె పట్ల ఎప్పుడూ ప్రసన్నంగా ఉండాలి. చిరాకపడ్డం, కోప్పడ్డం ఇలాంటి పనులు చేయకూడదు. అలంకృతోయం దేశచ్చ యత్ర సౌమిత్రుని సహా వైదేహ్యచాయ రామ పత్యం త్వరించద. నాయన రామ, ఇంకా చెబుతురాని విను. అరణ్య మార్గంలో మీకు ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు, వాటికి తదనుగుణంగా నీవు ఏ విధంగా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా ప్రభువు నీకన్నీ తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి నీవు అటువంటి మార్గంలో నడు. తతో భ్రవిన్ముని శ్రేష్ఠ శ్రుత్వా రామస్య తద్వచ ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచ. చక్కగా అగస్త్య మహర్షి గారు చెప్పిన విషయాలన్నీ విన్నారు. విన్న తర్వాత స్వామిని అడుగుతున్నారు, రామచంద్రమూర్తి మహాప్రభు, మీరు చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా నేను తప్పక పాటిస్తాను. సీత పట్ల ఎలా ఉండాలో మీరు చెప్పినట్టుగానే ఉన్నాను, ఇక ఉంటాను కూడా. నేను ఎక్కడ కోప్పడలేదు సీతమ్మ వారి మీద, తిట్టుకోలేదు, విసుక్కోలేదు. నా వెనక తోకలా నువ్వు తయారయ్యో, నా కష్టమేదో నా ముఖాన నాకు ఏడ్చింది, నిన్ను కూడా రక్షించాల్సిన బాధ్యత న్యాయపడింది, నాకే దిక్కు లేదు, నిన్నెక్కడ చూడను అని ఎక్కడ అనుకోలేదు మహానుభావుడు. కాబట్టి అవన్నీ చేస్తాను కూడా. మహాప్రభు చాలా సంతోషం, మంచి మంచి విషయాలు చెప్పారు. సరే, ఇక ముందు మేము ఎక్కడ నివాసం చేయాలో కూడా చెప్పండి. చక్కగా అక్కడ హాయిగా ఆ మిగిలిన వనవాస దీక్ష 14 సంవత్సరాలు కదా, 10 ఏళ్ళు పూర్తయ్యాయి. మిగిలిన కాలాన్ని కూడా చక్కగా నేను పూర్తి చేస్తాను. తండ్రి గారి యొక్క కోరిక మేరకు, తండ్రి ఆజ్ఞ అది వినవలేదండి ఆయన. మా తండ్రి గారి కోరిక అది. చాలా సంతోషించాను. ఇతో ద్విజినేయ తాత బహుమూల ఫలోదక దేశో బహుమృగ శ్రీమాన్ పంచవచ్చభ్యశ్రుత. గోదావరి ప్రాంతానికి వస్తున్నట్టు రామచంద్రుడు మన ప్రాంతానికి వస్తున్నారు, గట్టిగా పట్టుకోండి. నాయనా రామ, ఇక్కడికి 2 యోజనాల దూరంలో గోదావరి పరివాహక ప్రాంతంలో పంచవటి అనేటువంటి గొప్ప ప్రసిద్ధమైనటువంటి స్థలం ఉందయా. అక్కడ ఫలమూలాలు జలాలకి కొదవలేదు. అన్ని విధాలుగా కూడా వనవాసానికి చాలా అనువైనటువంటి ప్రదేశం. లేళ్ల గుంపుల సంచారాలతో మనోహరంగా ఉంటుంది. కాలోయం గతభూయిష్టో యః కాలస్తద రాఘవ సమయో నరేంద్రాణం కృతో దశరథేనత. దశరథుడి యొక్క వంశంలో, ఇక్ష్వాకు వంశంలో దశరథుడు ఎలాంటి పుత్రుడు కావాలని చెప్పి పుత్రకామాయిష్టి చేశాడో అలాంటి పుత్రుణ్ణే పొందాడు. అందులో ఏమాత్రం వ్యత్యాసం లేదు. నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందయ్యా నాకు. 10 ఏళ్ళు పూర్తయ్యాయి కాబట్టి ఇంక 4 ఏళ్ళగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకోవట్లేదు. మిగిలిన 4 ఏళ్ళు కూడా పూర్తి చేసి తండ్రి గారిని సత్యంలో నిలపడం కోసం, ఆయన ఉత్తమ గతుల్లో ఉండడం కోసం నీవు చేస్తున్న శ్రమ చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎవడికి దొరుకుతాడు ఇలాంటి కొడుకు? ఏ తండ్రికి వస్తాడు? ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి సంతానం పొందుతారు తల్లిదండ్రుల లోకంలో నాయన. దశరథుడు ధన్యాత్ముడు. నాకు విషయం గుర్తుకొస్తోంది. యయాతి మహారాజు గారు, ఆయనకి 5గురు సంతానం. యయాతికి వయస్సు అయిపోయింది, ముసలితనం వస్తోంది. ఆయన అనుకున్నట్ట, నా ముసలితనం ఎవరన్నా తీసుకుని నాకు ఎవ్వరాన్ని ఇస్తే బాగుని అనుకున్నట్ట. మహాభారతంలో కనిపిస్తుంది ఈ కథ మనకి. అది గుర్తు చేస్తున్నారు. తీర్ణ ప్రతిజ్ఞం కాకుస్తా సుఖం రాజ్యే వినిశ్చతే ధన్యస్తే జనకో రామ సరాజా రఘునందన యస్యా జ్యేష్ఠపుత్రేణ యయాతి రివరా తారిత. యయాతి మహారాజు గారి యొక్క ప్రథమ సంతానమైన రురుడనేటువంటి వాడు తండ్రి ముసలతనాన్ని తాను తీసుకుని తండ్రికి యవ్వనాన్ని ఇచ్చేట. ఏ కొడుకు చేస్తాడు?
ముసలితనం తీసుకోమంటే ఏ కొడుకైనా తీసుకుంటాడా? ఇంకెంతకాలం బతుకుతావు నాన్న నువ్వు, నాది కూడా తీసుకుని బతుకుతావా, తొందరగా చేస్తే బాగుండు అనుకునే కొడుకుల్లో ఒకళ్ళు ఉంటారేమో తప్ప, తండ్రి ముసలితనాన్ని తీసుకుని తండ్రికి యవ్వనాన్ని ఇచ్చినట్టు కొడుకు లోకంలో ఉంటాడు. యజాతికి రురుడు దొరికినట్లుగా దశరథుడికి నువ్వు దొరికవు. ఎప్పుడూ తండ్రి బాగుండాలి, మా నాన్నగారు ఎప్పుడూ పుణ్యలోకాల్లో ఉండాలి, మా తల్లి ఎప్పుడూ బాగుండాలి. ఎవరు కోరుకుంటారా ఇవి? చాలా సంతోషంగా ఉంది నాయన. నాకు ఆ వృత్తాంతం గుర్తొస్తోంది. యయాతి మహారాజు విషయంలో జరిగిన సంఘటన మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దశరథుడి విషయంలో నీ వల్ల జరుగుతుందయా. ఈ కష్టాన్ని కూర్చి దేని గురించి కష్టం కోర్చుకుంటున్నావు నువ్వు? మీ నాన్నగారి గురించి కదా. తండ్రి కోసం ఇంత కష్టాలు పడేవాడు ఎవడున్నాడు లోకంలో? వాడు సుఖంగా ఉంటే చాలు, నాన్నగారిని తీసి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసే వాళ్ళు ఉన్నారేమో తప్ప, తండ్రి కోసం ఇంత కష్టపడేవాడు లోకంలో ఎవరు కనిపిస్తాడు నాకు? కాబట్టి రామా, నీ తండ్రి అయిన దశరథుడికి తగినటువంటి పుత్రుడు పొందాడయ్యా. చాలా ఆనందంగా ఉంది. కాబట్టి నీవు చక్కగా ఆ పంచవటి ప్రాంతానికి వెళ్ళు. గోదావర్యా సమీపేచే మేధిలే తత్తరస్యతే ప్రాజ్యముల ఫలచ్చేవ నానాద్ జగన్నాథ వివిక్తచ్చ మహాభావ పుణ్యో రమ్యస్తదేవచ. ఆ పంచవటి తీర ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతంగా ఉంది. చక్కటి రమణీయమైనటువంటి వనముల చేత, పుష్పముల చేత, చక్కటి సెలయేళ్ల చేత, లేళ్ల గుంపుల చేత, అనేక రకాల మనోహరమైనటువంటి విషయముల చేత సీతమ్మ యొక్క మనస్సు దోచుకునే విధంగా ఉంటుంది పంచవటి ప్రాంతం. కాబట్టి నాయన అక్కడికి ప్రయాణం చేయండి. భవానపి సుధారాచ్చ సక్తచ్చ పరిరక్షణే అచిచ్చాత్రి పవన్ రామ తపసాన్ పాలయిష్యసి. ఓ రామ, సకల ప్రాణుల్ని కూడా రక్షించడంలో నీవే సమర్థుడివి. సీతాలక్ష్మణ సహితుడివై వెళ్ళి ఆ పంచవట్ల నివాసం చెయ్యి. తాపస్సులను కాపాడు, ఋషులందరినీ రక్షణ చెయ్యి. ఏతద్ లక్ష్మణతే వీర మధుకానా మదహ్వనం ఉత్తరేణస్య గంతవ్యం నగ్రోధమత్యగత. చాలా సంతోషించారు రామలక్ష్మణుడు. చక్కగా అగస్త్య మహర్షి గారు చెప్పినట్లుగా వెళ్ళే గుర్తులు కూడా స్వామి చెప్పారు. ఆ పంచవటి ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రాంతంలో విప్ప చెట్లు చాలా అధికంగా ఉంటాయి, విప్పవనాలు ఉంటాయి. ఉత్తర దిశగా ప్రయాణం చేస్తే ఒక పెద్ద మర్రి వృక్షం కనిపిస్తుంది. దానికి అభిముఖంగా ప్రయాణం చేస్తే ఈ పంచవటికి వెళ్ళే మార్గం కనిపిస్తుంది. అక్కడ విప్ప వృక్షాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతం కనిపించే ప్రదేశమే పంచవటి. విశేషమైన పుష్పాలతో లారుతూ ఉంటుంది. అనేక రకాల పుష్పజాతులు ఉంటాయి అక్కడ అని చెప్పారు. అగస్త్యేన ముక్తస్తు రామ సౌమిత్రానంచ సహా సంస్కృత మంత్రయామాస తమృషం సత్యవాదినం. అగస్త్య మహర్షి గారు ఏ విధంగా చెప్పారో అవన్నీ శ్రద్ధగా ఆలకించినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారు చక్కగా సీతా లక్ష్మణ సహితులై బయలుదేరి వెళ్తున్నట్టు పంచవటి తీర ప్రాంతానికి. గృహీతాచౌత నరద్యశ్చౌ వివిక్తను సమేర్షద యథో పరిపద మహర్షిణాం ప్రగ్ముతం పంచవటీం సమాహితా. అగస్త్య మహర్షి గారు ఇచ్చిన దివ్య ధనస్సు, ముందు మనం చెప్పుకున్న వైష్ణవ ధనస్సు, ఆ ధనస్సుని, ఆ తుణీరాన్ని, ఆ స్వర్ణమయమైన ఖడ్గాన్ని స్వామి స్వీకరించారు. సీతాలక్ష్మణుల వెంటరాగా చక్కగా రామచంద్రమూర్తి వారు బయలుదేరి పంచవటి గోదావరి ప్రాంతానికి వస్తున్నారట. అలా వచ్చి స్వామివారి పంచవటిలో నివాసం ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు, అటు తర్వాత పంచవటి ప్రాంతంలో జరిగిన సంఘటనల్ని కూడా వచ్చే వారం ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.